జోగి రమేష్ అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా కూడా వేడెక్కాయి. దీని మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇప్పుడు రియాక్షన్ ఇచ్చారు. దీని మీద కూడా తను ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. జోగి అరెస్ట్ ను కూడా తీవ్రంగా ఖండించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఈ అరెస్ట్ అంటూ కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది అంటూ కూడా జగన్ రాసుకొచ్చారు. ఇక పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోదంటూ కూడా జగన్ చెప్పారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటిన ఘటన నుంచి దృష్టి మళ్లించడానికే ఈ అరెస్ట్ డ్రామా అంటూ కూడా ఇక నకిలీ మద్యం వ్యవహారంలో సిబిఐ విచారణకు భయం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అదే చేస్తుంది అని జగన్ అన్నారు. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటూ కూడా జగన్ ఇక దీని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చెప్పారు. ఇక ఎక్స్ వేదిక కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మనం ఒకసారి చూద్దాం. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవటానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ని అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, మీ నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీరు, అమ్మేది మీరే. కానీ బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళని అంటూ కూడా వైఎస్ జగన్ రాసుకొచ్చారు. ఎక్స్ వేదికగా కూడా ఈ మేరకు నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి మోందా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కన పెట్టేందుకు గాను ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేతి విచారణకు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్టు మీరు ఏం చెబితే అదే చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండు. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలన మీ నుంచి ఏమి ఆశించగలం అంటూ కూడా, మీ రాక్షస పాలనలో ఏం ఆశించగలం అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. ఇక ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా ప్రధానంగా ఆయన చెప్పారు. నిన్న కాశీబుగ్గ వివాదం కానీ వీటి నుంచి బయటపడేందుకు, జనాల దృష్టిని మరల్చేందుకు ఈ అంశాన్ని, జోగి రమేష్ అరెస్టు అంశాన్ని కూడా తెర మీదకి తెచ్చి ఉన్నట్టుండి కూడా జోగి రమేష్ని దీంట్లో అరెస్టు చేయించారు. కావాలని చెప్పి ఇది ఒక రాక్షస పాలన అంటూ కూడా మాట్లాడారు. కావాలని చెప్పి కూడా ఇప్పుడు జోగి రమేష్ని ఇందులో ఇరికించారు. ప్రభుత్వము మీది, పాలన మీది, మద్యం తయారైంది మీ పాలనలోనే, అమ్మింది మీ బెల్ట్ షాపుల్లోనే, మీ నాయకులు నడిపే షాపుల్లోనే. అలాంటిది ఇప్పుడు బురద చల్లుతుంది మా మీద అంటూ కూడా ఇప్పుడు జగన్ ట్వీట్ చేశారు. ఇక సిబిఐ విచారణ మనం చూసాము. మిథున్ రెడ్డి కూడా నకిలీ మద్యం అంశంలో సిబిఐ విచారణ జరపాలంటూ కూడా ఒక లెటర్ రాశారు. అయితే అమిత్ షాను కోరుతూ కూడా లెటర్ రాశారు. ఇంకా అప్పటి నుంచి సిబిఐ విచారణ కోరుతున్నారు నకిలీ మద్యం అంశంలో. కానీ ఇది సిబిఐ విచారణకు అప్పచెప్పటం లేదు. ఎందుకు సిబిఐ విచారణకి ఇవ్వటం లేదు అంటే మీరు ఈ అంశంలో భయపడుతున్నారు అంటూ కూడా, సిట్ అంటే సిట్, మీరు ఏం చెబితే కూడా అదే చేస్తుంది. మీరు సిట్ అంటే మీరు కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది. సిట్ మీరు చెప్పినట్లే ఆడుతుంది అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక నకిలీ మద్యం కుంభకోణం అంశంలో సిట్ దర్యాప్తుని కానీ, సిట్ వెల్లడించే విషయాలను కానీ, తను తీసుకున్నటువంటి చర్యలను కానీ నమ్మబోము అంటూ కూడా జగన్ చెప్పడం జరిగింది. అన్నట్లుగా కూడా దీంట్లో మాట్లాడారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా దీంట్లో సిట్ దర్యాప్తుని కానీ, సిట్ ఇచ్చే నివేదికను కానీ మేము నమ్మమంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడటం జరిగింది. ఇక జోగి రమేష్ అరెస్టుతో కూడా ఇటు పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ రాజేసుకున్నాయి. హాట్గా కొనసాగుతున్నాయి ఈ రాజకీయ వ్యవహారాలు అనేవి. నకిలీ మద్యం కుంభకోణం అంశంలో కూడా ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే జనార్దన్ అరెస్టుతో కూడా
జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కీలకమైన ఆధారాలు సేకరించే జోగి రమేష్ని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక దీని మీద కూడా జోగి రమేష్ అరెస్ట్ అయిన అనంతరం కూడా అక్కడ వైసీపీ శ్రేణులు వాళ్ళ ఇంటి ముందులే కూర్చొని నిరసనలు తెలిపారు, ఆందోళనలు చేశారు. ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక దీని మీద వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ కూడా ఇటు ఈ అంశాన్ని పూర్తిగా కూడా ఖండించారు. జోగి రమేష్ అరెస్ట్ అనే అంశాన్ని ఆయన ఖండిస్తూ కూడా ట్వీట్ చేసి పలు ప్రశ్నలు గుప్పించారు. ఇప్పుడు ఇటు సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలు గుప్పించి కూడా ట్వీట్ చేస్తూ తను మొత్తం కూడా ఈ నకిలీ మద్యం కుంభకోణం అంశాన్ని మొత్తాన్ని కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానైతే తను పేర్కొనటం జరిగింది ఈ అరెస్టుని.